ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతిః. లాస్ట్ క్లాస్లో మనం ఈ ఇన్స్టింక్చువల్ ఆస్పెక్ట్స్ గురించి మనం చెప్పుకున్నాం. మనలో ప్రధానంగా 5 ఇన్స్టింక్ట్స్ పనిచేస్తుంటాయి. ఆ విషయాలు వాటిని ఎలా మనం సెట్ చేసుకోవాలనేటువంటి రహస్యాలను కూడా మనం చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో అవి మనలో ఉంటూ ఉన్నటువంటి ఒకటి సెల్ఫ్ ప్రిజర్వేషన్, తర్వాత ఇన్స్టింక్ట్ ఆఫ్ సెక్స్, ఇన్స్టింక్ట్ ఆఫ్ హెర్డ్, ఇన్స్టింక్ట్ ఆఫ్ సెల్ఫ్ అసర్షన్, ఇన్స్టింక్ట్ ఆఫ్ ఎంక్వైరీ. ఈ 5 ఇన్స్టింక్ట్స్ ని మనం ఎలా వాటిని మనలో పనిచేస్తున్నటువంటి వాటిని ఎలా మనం సర్దుబాటు చేసుకోవాలి అటువంటి రహస్యాలు మనం చెప్పుకున్నాం. సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటుంటే మనలో ప్రధానంగా పనిచేస్తుండడం చేత ప్రస్తుతం మెడికల్ సైన్స్ అంతా కూడా ఆ వైపుగా ఎక్కువగా మనం కాపాడుకోవాలని, ఎలా మనం ఈ తహతహ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఇన్స్టింక్ట్ అన్నటువంటిది పని చేయడం అన్నటువంటిది మంచిదే, ఉండకూడదని కాదు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. దాన్ని ఒక రైట్ మోడ్లో మనం దాన్ని పెట్టుకోవాలి. అది ఇక్కడ ప్రధానంగా మనకి సూచిస్తున్నటువంటి విషయం. దాన్ని మనం ఈ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటే మనం ఒక స్పిరిచువలిస్టిక్ మోడ్లోనూ ఒక ఇమ్మోర్టల్ అన్నటువంటి దాంట్లో మనం అడుగు పెట్టాలి. అయామ్ అన్నటువంటిది ఇమ్మోర్టల్ అన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. లాస్ట్ వన్ ఏంటంటే ఎంక్వైరీ. అదొక్క పాయింట్ మనం చెప్పుకుని వాటి క్లాస్లోకి వెళ్దాం. The instinct of self-assertion in its turn has given to our modern civilization its intense individualism, the cult of the personality, and the production of ancestor and hero worship. It is leading, however, to the assertion of the self, of the divine inner ruler, and out of our newest science, psychology, will emerge a knowledge of the assertive and dominant spiritual self, and lead finally to the manifestation of the kingdom of souls on earth. Is ఎంక్వైరీ అంటున్నది అంటే నేను ఎవరు అంటాడు చక్కగా వీడు ఇది చేసుకుంటూ రావాలి. తర్వాత ఈ సెల్ఫ్ అసర్షన్లో మాత్రం వీడు జీవుడుగా ఉంటూ ఉన్నటువంటి వాడు తనలో ఉంటున్నటువంటి పరమాత్మ ఎలా తెలియబడుతున్నాడు, తనలో సోల్గా ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక అంతర్ సెర్చ్ అంటుండేది ఎప్పుడు కూడా సాగుతూ ఉండాలి. స్పిరిచువల్ సెల్ఫ్ అన్నారు. అండ్ వాట్ ఆఫ్ ది ఇన్స్టింక్ట్ టు ఎంక్వైర్ transmuted into divine investigation and transformed by the application of light of the soul in the realm of inquiry, we shall have humanity carried forward into the hall of wisdom, and thus man will leave behind the experience of the hall of knowledge. Our great educational centers will become schools for the development of intuitive perception and of spiritual awareness. So దానిలో ఒక సెర్చ్ అంటే జరుగుతుండాలి. దాన్ని ఇక్కడ ఇన్స్టింక్ట్ ఆఫ్ ఎంక్వైరీ, మనలో ఒక ఎంక్వైరీ చేయగలిగేటువంటి గుణం ఒకటి ఉంది. ఇది ఏంటండి అంటే అడుగుతుంటాం మనం ప్రతివాడిని. అంటే కొన్ని విషయాలు మనకు సంబంధించిన ఉంటాయి, కొన్ని విషయాలు మనకు సంబంధించినవి కూడా ఉంటుంటాయి మన నిత్య జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే. కానీ ప్రతిదీ మనకి ఒకటి తెలుసుకుందాం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ అంటున్నది లోపల నుంచి పనిచేస్తుంది. ఈ ఇంట్రెస్ట్ అంటున్నది లోపల నుంచి పనిచేస్తుంది చూసారా, దాన్ని ఒక రైట్ యాక్షన్లో పెట్టండి అంటున్నారా.
ఆ విషయాలు ఈ విషయాలు అడగండి. లోపల నుంచి అసలు ఈ సృష్టి అనేటువంటిది ఎలా వ్యక్తంలోకి వచ్చింది, జీవుడు అనేటువంటి వాడు ఎలా వస్తున్నాడు, తనలో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఒకసారి వాటి మీద ఒక ఎంక్వైరీ పెట్టండి. వాటి మీద ఎంక్వైరీ పెడితే అప్పుడు మనకి ఎన్నో రహస్యాలు తెలియబడతాయి. కనుక మనలో ఉంటూ ఉన్నటువంటి వీటిని ఇన్స్టింక్ట్స్ ని సరిగా సర్దుబాటు చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా. ఎందుకంటే మనలో తెలియకుండా ఇన్స్టింక్ట్స్ అనేటువంటి ఇవి ఒక రాంగ్ అప్లికేషన్స్ లో ఉంటుండడం చేత మనం చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. కనుక అవన్నీ కూడా చక్కగా సెటరైట్ అయిపోయే ఛాన్సెస్ మనకి వాటిని ఒక రైట్ మోడ్ లో పెట్టుకోవడం చేత అవన్నీ కూడా సిద్ధిస్తాయి. Thus the fears which beset humanity have their roots in instincts, seem nevertheless to be divine characteristics misapplied and misused. When, however, they are rightly understood and used and transmuted by the knowing soul, they produce awareness and are the source of growth, and that which conveys to the dormant soul in time and space. It can, a dormant soul గా ఉంటున్నటువంటి దానికి చక్కగా వీడు ఇన్స్టింక్ట్స్ అనేటువంటి వాటిని చక్కగా వీడు వాటికి కావాల్సినటువంటి శిక్షణ అనేటువంటిది వేయడం చేత సోల్ అనేటువంటి చక్కగా విచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. లేకపోతే ఇన్స్టింక్ట్స్ అనేటువంటి వాటి వలన సోల్ అనేటువంటిది రైట్ గా అది విచ్చుకోవడం అనేటువంటి జరగదు. ప్రతిదీ కూడా వీడికి భయం, లేదా ప్రతిదీ కూడా అమ్మ ఏమైపోతుందో, లేదా ప్రతిదీ కూడా ఒక రాంగ్ అప్లికేషన్ మోడ్ లో వీడు ఉంటుండడం చేత సోల్ విచ్చుకోవడం అనేటువంటి సరిగ్గా జరగకపోవచ్చు. The needed impulse, impetus, and urge to produce, which have carried man forward from long period of history and can be trusted today to carry him forward with increasing rapidity as he now arrives at intellectual comprehension. కనుక వీడు చక్కగా ఈ విషయాలన్నింటినీ చక్కగా వీడు పెట్టుకుంటే కనుక అప్పుడు వీడికి ఇంటలెక్చువల్ కాంప్రహెన్షన్ నుంచి వీడు ఇంట్యూటివ్ పెర్సెప్షన్లో వీడు వెళ్ళిపోతాడు. ఇది కూడా తనకున్నటువంటి తెలివితేటలతోటి వీటితోటి వీడు అర్థం చేసుకోవడం, వీటితోటి వీడు ఇది చేస్తుండడం చేత ఏమైపోతుందంటే వీళ్ళు అనేక రకాలైనటువంటి భయాలు, అనేక రకాలైనటువంటి టెన్షన్స్ ఇవన్నీ ఎక్కువ వర్తిస్తున్నాయి. ఇంటలెక్చువల్ గా ఉండడం మానేసి ఇంట్యూషనల్ గా ఉండడం అంటే ఎప్పుడైతే వీడు ప్రాక్టీస్ చేసుకుంటాడో లైఫ్ లో, అప్పుడు వీడు దేనికి కూడా భయపడడం అని లేదా ఏమైపోతుందో అనేటువంటి ఆలోచనలు కానీ ఈ ఇన్స్టింక్ట్స్ అన్ని కూడా చక్కగా వాటిలో ఒక చక్కగా ఒక ప్రాపర్ ఛానల్ గా అవన్నీ కూడా మనలో ఎస్టాబ్లిష్ అవుతాయి. The problem of progress in full awareness, students need to realize more deeply that the whole process is a divine one, and that evil, so called, is but an illusion and an inherent part of duality. So it is an illusion. So illusionary aspects lo nunchi veedu second video inherent part of duality giving place in time and out of time to the divine unity. Evil is due to wrong perception and erroneous interpretation of that which is perceived. Illusion ni evil ivi ekkada untunnayante వాడు తప్పుగా మనం చూడటంలో ఉంది, కానీ నిజానికి అక్కడ ఫలానా వాడు తప్పు అన్నటువంటిది కానీ ఎక్కడ కూడా లెక్కింపబడి కానీ ఎక్కడ కూడా వాడు బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటుంది అంటారు మాస్టర్ గారు. ఇది మన యొక్క పెర్సెప్షన్ రాంగ్ గా ఉంది. ఎందుకంటే వాడి నుంచి మనం టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అది వాడు కూడా మన నుంచి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అందు నుంచి వాడు మనకి శత్రువుగా తయారయ్యాడు. మనం 10 రూపాయలు ఇచ్చి మనం 100 రూపాయల పని వాడి నుంచి చేసుకున్నామనో లేదా 100 రూపాయలు లాభం సంపాదించేద్దామని అనుకున్నాం. వాడికి 10 రూపాయలు పని చేయకుండా 10 రూపాయలు ఎలా కొట్టేద్దామని వాడికి ఉంది. ఇంకా దొందే. అందు నుంచి వాడు 10 రూపాయలు మన చేతిలో పెట్టగానే వాడు తీసుకుని వాడు పారిపోయాడు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదండి ఇవన్నీ మనం. సో ఇవన్నీ ఏంటంటే ఒక రాంగ్ వ్యూ ఆఫ్ సీయింగ్ ద థింగ్స్. నిజానికి అక్కడ ఏది కూడా చెడు అనుకుంటుంది ఏం లేదండి. ది అచీవ్మెంట్ ఆఫ్ ట్రూ విజన్ ప్లస్ రైట్ అండర్స్టాండింగ్ బ్రింగ్స్ అబౌట్ freedom from the instinctual reactions and evokes that inner detachment which enables a man to walk at liberty in the kingdom of God. Enables man to walk at liberty. దానివల్ల ఏమవుతుందంటే వీడు చక్కగా ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఫ్రమ్ ది ఇన్స్టింక్చువల్ రియాక్షన్స్, వీటన్నిటినీ వీడు చక్కగా ఇదైపోయి ఒక చక్కటి ఇదిగా వీడు జీవించడానికి జరుగుతుంది. బట్ వాట్ ఆఫ్ ది టూ ఫ్యాక్టర్స్ విత్ విచ్ ద ఆస్పిరెంట్ హ్యాస్ పెక్యులర్ కన్సర్న్, మనలో ఒక పెక్యులర్ కన్సర్న్ అంటున్నది ఒకటి పనిచేస్తాం. అవి రెండు ఏమంటో చెప్తున్నారు. ఒకటి ఫియర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్, నా గురించి మీరు అందరూ ఏమనుకుంటున్నారో ఇది ఒకటి పనిచేస్తుంటుంది. మనకి ఎవరెవరైతే పరిచయం వాళ్ళతోటి మనం మళ్ళా సంభాషణలు జరుపుతున్నప్పుడు మన గురించి పలానా వాడు ఏమనుకుంటున్నాడు,
ఇదొకటి మనలో ఉండకూడనటువంటి విషయం. అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను చేస్తున్నటువంటి పని ఇది ఫెయిల్యూర్కి దారి తీస్తుందేమో, నేను సరిగ్గా చేయలేనేమో, ఎందుకు చేయడం, నేను మందులు ఇచ్చేయడం నేర్చుకున్నాను, ఇక మందు మనం తప్పుగా వేస్తే ఎందుకు మనం మందులు మనం ఇవ్వడం మంచిది కాదు, మనం కరెక్ట్గా ఇవ్వాలి, కరెక్ట్గా సింగిల్ సెలెక్ట్ చేయాలి, సింగిల్ సెలెక్ట్ చేయాలంటే చాలా ఉంది, అమ్మో ఒకే సింటం 10 డ్రగ్గులు 100 డ్రగ్గుల్లో ఉంది, ఇది ఎట్లా మనం పట్టుకునేది, మన వలన కాదండి. మనం వైద్యం చేయలేం అంటే పెద్దవాళ్ళు ఎవరినైనా మందులు అడిగి అది ఇవ్వడం తేలిక, కానీ మనం వైద్యం చేయడంలో ఒకడికి ఒక మంది వేరే మంది వేసాం అనుకోండి అంటే ఇలా తెలియనటువంటి భయాలు అనేటువంటిది అదొకటి కారణం. ఇంకొకటి మన గురించి ఇతరులు ఏమనుకుంటారు. ఈ రెండింటి చేత మనం ఈ సాధనలో మనం ముందుకు వెళ్ళలేమని చెప్తున్నారు. అది those who are beginning to work in cooperation with the plan and are learning the significance of service are prone to fear that what they do will be criticized and misjudged or fall a victim in the reverse idea that when they do will not be sufficiently appreciated and understood. మనం అప్పుడప్పుడే మొదట్లో కొత్తలో మనం డిస్పెన్సరీ పెట్టిన కొత్తలో ఎవడో మందుకు వచ్చాడు, అవి నువ్వు మందు ఇచ్చేయగలిగేవాడివా, లేదా నీకు అంత శాతనవునా అని అడిగాడు, లేదా పలానాడు మందు తీసుకున్నాడు ఏమీ తగ్గలేదా అని ఇచ్చిన మందుకు అంటాడు ముందు. అసలు మనకు చాలా మంది వైద్య సేవలో మందులు ఇవ్వడానికి కూర్చున్నాడికి ఇది చాలా ఎక్స్పీరియన్స్. ఎవడైనా సరే మందు మన దగ్గర తీసుకున్న ప్రతివాడు కూడా అందులో సగానికి సగం మంది మీరు మంది ఇచ్చారు కానీ తగ్గలేదు సార్, అందుకని మనకేం చెప్తారంటే మొత్తం ఒక్కొక్క సిమ్టం జాగ్రత్తగా అడిగి తీసుకుని అని చెప్తారు. సో ఎవడైనా సరే మనని క్రిటిసైజ్ చేస్తాడేమో, మన ఏమైనా అంటాడేమో, మనల్ని సరిగ్గా మందు ఇవ్వలేదని అంటాడేమో, లేదా మనం చేసినటువంటి పూజ కరెక్ట్గా లేదంటాడేమో. ఇప్పుడు మనం ఏదో ఉదాహరణకి ఏదో రుద్రాభిషేకం పెట్టాం ఎవడింట్లోనో, ఎవడొచ్చి ఇలా అందరి చేత మీరు రుద్రం చదివించేస్తున్నారు, ఏమిటండి ఇది గోళ, ఇలా చదివించొచ్చా, దానివల్ల చాలా అశాంతి చాలా పాపాలు ఇవన్నీ వస్తాయి, మీరు స్త్రీల చేత నమ్మకం చదివిస్తున్నారు ఎవడని అన్నాడు అనుకోండి, ఎందుకు ఇవన్నీ మనకి, అందుకని మనం ఎక్కడైనా రుద్రాభిషేకం చేయించుకుంటాం, నా ఇంట్లో నేను ఏదో చేసుకుంటాను మా అయితే. ఇలా మనం తెలియకుండా మనకి మనం చేయవలసినటువంటి పనులు లేదా సాధన కావాల్సినటువంటి వాటి నుంచి మనం ఈ సాధకుడు వీడు వెనక్కి వెళ్ళిపోతున్నాడండి అని చెప్తున్నారు. అండర్స్టూడ్. దే డిమాండ్ లైకింగ్ అండ్ ప్రైజ్. మనలో తెలియకుండా నేను పూజ చేయించిన మందించిన ప్రతివాడు కూడా నన్ను మెచ్చుకోవాలనేటువంటిది ఒకటి ఈ భావన అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా ప్రతి వాళ్ళ సాధనలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు దీన్ని కత్తిరించేసుకోండి. చేసినటువంటి పని ప్రతివాడు మెచ్చుకోవాలన్నటువంటిది ఏం లేదు, చేయొచ్చు, మనకు చేతనైనా మనం చేస్తున్నాం అంతే ఇక్కడ. కానీ మనం చేసినది 100% అందరికీ నచ్చాలి అనేటువంటి భావం మాత్రం పెట్టుకోకండి. దే గేజ్ సక్సెస్ బై numbers and by response. They dislike to have their motives impunged and misjudged and rush violently into explanation. They dislike to have their motives impunged and misjudged. మన గురించి ఎవడైనా తప్పుగా అనుకుంటాడేమో, మన భావనలు తప్పుగా అర్థం చేసుకుంటాడేమో, లేదా ఎదుటివాడు ఎలా మనం చెప్పేటువంటి విషయాన్ని తీసుకుంటాడో, ఎందుకు ఇవన్నీ మనకు సరిగ్గా అర్థమవుదో, ఏదో మనం పుస్తకం చదివి చెప్తామని అనుకున్నాం, వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, మనం చక్కగా చెప్పగలుగుతాం లేదా, ఇలా తెలియనటువంటి కొన్ని భయాలు మనల్ని ఆపేస్తుంటాయి మనం చేసుకునేటువంటి సాధనని అంటున్నారు. అండ్ ద వే ఇన్ విచ్ దేర్ సర్వీస్ ఈజ్ రెండర్డ్ కమ్స్ అండర్ ద టంగ్ ఆఫ్ క్రిటిసిజం. వీడు ఇలా అనుకుంటూ ఉంటే వీడు నన్ను క్రిటిసైజ్ చేశారు అనుకోండి, నేను చెప్పినటువంటి క్లాస్ బాగుండకపోవచ్చు, ఉదాహరణకు 10 మందికి నచ్చవచ్చు, 10 మందికి నచ్చకపోవచ్చు, ఏమిట్రా ఇలా చెప్తున్నాడు అన్నట్టుగా అనిపించవచ్చు. కానీ అంత మాత్రాన్ని వీడు చేస్తున్నటువంటి పని ఆపేయక్కర్లేదని చెప్తున్నారు ప్రధానంగా. నచ్చడం నచ్చకపోవడం అనేటువంటి దాన్ని బేస్ చేసి ఎప్పుడూ కూడా మీరు చేసేటువంటి పనులను నిర్ణయించకండి. పూజ పెట్టుకున్నాం ఏంటంటే మీరు గురు పూజలు ఇలా చేస్తారు, ఊరికనే ఏంటో ఇట్లా కూర్చోబెడతారు, ఇట్లా చేస్తారు ఏంటంటే అందరికి ఒకటే లైన్ అంటారు ఏంటంటే భోజనాల దగ్గర, ఏమిటండి ఇదంతా మీరు ఇలా ఏదో సంథింగ్ వాళ్ళు ఎవరో కొన్ని కామెంట్స్ వదులుతున్నారు అనుకోండి, మనం అమ్మో ఈ కామెంట్స్ ఇవన్నీ మనం బేర్ చేయడం కష్టం, ఇలా ఏదో అని అనుకుని మనం చేస్తున్నటువంటి మంచి పనిని మనం మానేయగలం. కామెంట్స్ అనేటువంటి వస్తున్నటువంటి కామెంట్స్ని బేస్ చేసో లేదా వస్తుంటున్నటువంటి ప్రైజ్ని మనం బేస్ చేసో మనం ఎప్పుడు కూడా కార్యక్రమం నిర్వహణ అనేటువంటిది మీరు నిర్ణయించుకోకండి అని చెప్తున్నారు ఆయన. అది ప్రధానంగా the false objectives of numbers of power or of a formulated doctrines control them unless what they do measures up to the standards or
conforms to the technique of the group of minds which surrounds them or appeals the most to them, they are unhappy and consequently frequently change their plans, alter their viewpoint, and lower their standard until it conforms to their immediate mass psychology or their chosen counselors. Chosen counselors. మన కొందరు కౌన్సిలర్స్ పెట్టుకుంటాం. మాస్ సైకాలజీ అంటాడు మన ఇప్పుడు. సో వాళ్ళని బేస్ చేసి ప్రోగ్రామ్స్ డిసైడ్ చేయకండి ఇప్పుడు. అవి గుర్తుంది. ఇది చాలా కష్టమైనటువంటి పాయింట్ ఇది. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, ముందు మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు మనని వెనక్కి లాగేసారు అనుకోండి, మనం ఆ పని చేయడం మానేస్తాం. ఫస్ట్ ఏదో వైద్యాలయం పెడదాం అనుకున్నాం, లేదా ఇక్కడ గుడి కడదాం అనుకున్నాం. ఎందుకు సార్ ఇక్కడ గుళ్ళు, అప్పుడే ఇప్పటికే చాలా గుళ్ళు ఉన్నాయి చుట్టూతా, మీరు మళ్ళీ కొత్త గుడి పెడితే ఇప్పుడు ఉన్న గుళ్ళలోకి ఎవడు సరిగ్గా పోవట్లేదు, మళ్ళీ ఇంకో గుడి కడితే ఎవడైనా వస్తాడండి, ఎవరికైనా పట్టిందండి ఈ రోజుల్లో గుడికి వెళ్దాం అనేటువంటి భావం. ఎంతసేపు పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఎటు పరిగెడదామా, ఎంత డబ్బులు సంపాదించుదామని ఇలా మన ఏదో ఎదుటి డిస్కరేజ్ చేశాడు అనుకోండి. అవును ఆయన అన్నది కూడా కరెక్టే కదా అని చెప్పి మనం చేద్దాం అనుకున్నటువంటి మంచి పనిని ఎప్పుడు ఆపే. మీ సోల్ మీరు కళ్ళు మూసుకొని ఈ ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ఫస్ట్ అది నిర్ణయించుకోండి. సోల్ నుంచి దిగి వచ్చినటువంటిది అయితే చేయడానికి ఇవి బేస్ చేసుకుని ఎప్పుడు వెళ్ళకండి. సోల్ నుంచి కాకుండా మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు బేస్ చేసుకుని మనం పని చేద్దాం అనేటువంటి దాంట్లో దిగితే మాత్రం ఇలాంటి పనే మనకు జరుగుతుంది. అందులో సోల్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అయితే కనుక చక్కగా ఆ పని చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోండి. ముందు ఎప్పుడు కూడా ఇలాంటివి ఉంటాయి. ఆ పని అయిపోయిన తర్వాత దాని యొక్క ప్రతిఫలం అన్నటువంటిది కానీ, లేదా దానివల్ల లాభం పొందుతున్నటువంటి వాళ్ళని చూసిన తర్వాత అప్పుడు మనకు తెలియవచ్చు చేసింది మంచి పని అయింది. నిజానికి మనం ఆపేది ఉంటే ఇంత మంచి జరగకపోయి ఉండేది, మనం ఆపకుండా మనం ఆ పని చేసుకుంటూ ముందుకు సాగాం, అది చాలా మంచిది అయింది అప్పటిదాకా అనిపించదు. అందు గురించి మనకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఫస్ట్ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఫస్ట్ పాయింట్. The true disciple sees the vision. He then seeks to keep so closely in touch with his soul, he can stand with steadiness while he endeavors to make the vision a reality. వాడుకున్నటువంటి విజన్ రియాలిటీలోకి తీసుకొస్తాడు సాధకుడు. గుడి కడదాం అనుకున్నాం అంటే ఎవడు కూడా సహకరించడం అని చెప్పి చేసేటువంటి పని నువ్వు ఎప్పుడు మానేడన్నమాట. He aims to achieve what from the standpoint of the world seems to be impossible, knowing that the vision is not materialized through expediency and undue adaptation of the suggested ideas of worldly or intellectually counselors. వరల్డ్ అండ్ ఇంటలెక్చువల్ కౌన్సిలర్స్ అని చెప్పేది మనం బేస్ చేసుకున్నాం. అంటే మనం ఒక వైద్యాలయం రన్ చేయాలి అంటే ఇంటలెక్చువల్ కౌన్సిలర్స్ మనకి ఏం చూపిస్తారంటే, అదిగో వాడెవడో నర్సింగ్ హోమ్ పెట్టాడు, వాడెవడో తలనొప్పి మంది ఇచ్చాట, టాబ్లెట్ ఇచ్చాట, వాడికి తలనొప్పి తగ్గలేట, వాడు కడుపులో నొప్పి వచ్చిందట, ఇప్పుడు వచ్చి వాడిని కొట్టాట. ఎందుకు నువ్వు ఇవన్నీ ఇప్పుడు వైద్యాలయం పెట్టుకోకపోతే ఏమైంది, అతనైతే కొంచెం అన్నం ఉంటే అందరికి పెట్టేసేయండి, అన్నదానం అయిపోతుంది. ఇలా ఏదో మనం డిస్కరేజ్ చేస్తాడు. వాడు డిస్కరేజ్ చేసింది వాడు విత్ ప్రూఫ్ చూపిస్తాడు మనకి. కానీ మనకి వైద్యాలయం చేయమని అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్ట్రక్షన్ మనకి అంటది, మనకి లోపల నుంచి వచ్చిందా చేసేయండి, ఏం ఇబ్బంది లేదు. వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తాననేటువంటిది చేసుకుంటే మనం దానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యములు సాధించుకోవడం, దానికి కావాల్సినటువంటి విధానం మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం, మనం నేర్చుకుని ఉన్న తర్వాత మనం ఎక్కడో కూడా మనం ఆపడానికి మనం వీళ్ళు ఏం చెప్పినా మనం వినక్కర్లేదు. అది ఇక్కడ బాగా చెప్తున్నటువంటి విషయం. Public opinion and the advice of the who are Piscean in their tendencies are not accurate and are carefully considered, but not unduly so. And when advice is found to be separate and it tends to eliminate the harmony and produces a lack of brotherly love and understanding, it is discarded at once. వాళ్ళు చెప్తున్నటువంటి దానిలో 10 మందికి మంచి జరిగేటువంటి నిర్ణయంగా ఉందా, లేదా ఏదో వాడి సంతోషానికి లేదా వాడికి కష్టం కలగకుండా ఉండేటట్టుగా జరుగుతుంది విషయాన్ని, ఇది జాగ్రత్తగా గమనించి. గురు పూజలు ఇది చేయాలంటే చాలా కష్టం నిజానికి. ఎందుకు సార్ ఇప్పుడు గురు పూజలు మనం పెట్టకపోతే ఏమైంది, ఇలా ఏదో మాట్లాడాడు అనుకోండి ఎవడైనా, అది కరెక్టా, అది వాడు చెప్పినటువంటి భావం మనం తీసుకోవడం, లేదా 10 మందికి ఒక మంచి విషయాన్ని తెలియజేయడం మనం గురు పూజ చేయడం కరెక్టా ఆలోచించుకోవడం. ఎస్ ఇది మంచిది అనుకుంటే చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, కానీ వీడు వద్దన్నాడు కదా అని చేస్తున్నటువంటి పని ఆపేయడం అంటుంటుంది ఎప్పుడు కరెక్ట్ కాదు. When there is evidence a constantly critical attitude towards other workers in the field of world service, and where there is a capacity to see only selfishness and fault and to impute wrong motives and to believe evil, then the true aspirant refuses to be swayed and goes
serenely on his way. ఎక్కడైతే కనుక ఉదాహరణకు వాళ్ళు ఎవరో వైద్యాలయం పెట్టుకున్నారు, అక్కడ ఏదో ఇంకోటి ఏదో సేవా కార్యక్రమం పెట్టుకున్నారు, అక్కడ ఈ సాధకుడు వెళ్ళాడు అనుకోండి. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు సెల్ఫిష్ మోటివ్స్ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాను. జాగ్రత్తగా స్టడీ చేసుకోవాల్సిన పాయింట్స్ అంటే ఇవి అంత చిన్న విషయాలు కాదు. నేను వాడు కూడా వైద్య సేవ అంటుండేది పెట్టవచ్చు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి వైద్య సేవ అంటుండేది మాస్టర్ గారిని ప్రధానంగా బేస్ చేసి నడుస్తున్నాయా, లేదా వ్యక్తి యొక్క ఎక్స్పోజర్ ఎక్కువగా ఉందా? అక్కడ నేను మందిస్తున్నానో, లేదా వాడు పలానా ఇది చేస్తున్నాడని అక్కడ చాటింగ్ వేయించుకోవడము, లేదా వాడు అక్కడ అన్ని వాడి ఎక్స్పోజర్కి కావాల్సినటువంటి ప్లే కార్డులన్నీ పెట్టుకోవడము, ఇలాంటివి ఎక్కువ చేసేస్తూ, ఇలాంటిది ఎక్కువ వాడు అందరి చేత ఇది చేసేస్తున్నాడు అనుకోండి. అలాంటి చోటకి వీడు వెళ్ళమ్మా లేదు సార్ నాకేదో ఇది అయిపోతుంది. కనుక సాధనలో ఉంటున్నవాడు ఎప్పుడు కూడా అది కొన్ని ప్లేసెస్ అందరూ వెళుతున్నవైనా వీడు వెళ్ళడండి. ఎందుచేత అంటే అక్కడ సెల్ఫిష్నెస్ అంటున్నది ఎక్కువ రన్ అవుతుంది. ఉదాహరణకి బ్రహ్మోత్సవాలు పలానా గుళ్ళో చాలా వైభవంగా చేస్తున్నారు, మీడియా వచ్చింది, ఎవరెవరో మినిస్టర్లు వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అయినా వీడికి నా వాకబుల్ డిస్టెన్స్ లోనే వీడు వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడ అప్రోచ్ అక్కడ దైవం కన్నా మిగిలిన వాళ్ళ యొక్క ఆర్భాటం అక్కడ ఎక్కువగా ఉంది. అందుగురించి వీడు వెళ్ళడు. అది ఇక్కడ మెయిన్. ఇంకా దైవం ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంటే వెళ్ళి వీడు దండం పెట్టుకుంటాడు. దైవం కాకుండా మిగిలిన వాళ్ళ యొక్క ఆర్భాటాలు ఇవన్నీ ఉంటున్నాయి అనుకోండి, వీడు అక్కడికి వెళ్ళడం అది మనం జాగ్రత్తగా చూసుకున్నట్టున్నారు. ఆన్ హిస్ వే అన్నారు. In the coming cycle, I emphatically tell you that the true work will be carried forward. The work of spiritually welding the world into synthesis and production of a recognized brotherhood of souls only by those who refuse to be separated and whose words are watched so that no evil is spoken. Whose words are watched? అంటే జాగ్రత్తగా చక్కగా మాట్లాడేటువంటి వాళ్ళు. Whose words are watched? That no evil is spoken. There are the workers who see the divine in all. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా who see divine in all. చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు డివినిటీ అంటే దర్శించుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. And refuse to think evil and impute evil. They work with sealed lips. వీళ్ళు ఎలా పనిచేస్తారు అంటే వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు స్పీచ్ అంటుండదు ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు మాట్లాడటం అంటుండదు ఉండదు. సైలెంట్ గా చక్కగా అలా పని చేసుకుంటారు. ఎక్కడ ఎవరిని చూసినా సరే మాస్టర్ గారు నమస్కారం అంటారు, లేదా వచ్చినటువంటి ప్రతి పేషెంట్కి నమస్కారం అంటారు, చక్కగా కూర్చోబెడతారు, మంచినీళ్ళు కావాలంటారు, మజ్జిగ కావాలంటారు, అవి ఇస్తారు. చక్కగా ఒక మాస్టర్ గారు వాతావరణాన్ని నడుచుకుంటూ ఉండేటువంటిది ఏర్పాటు చేస్తారు. ఆ వాతావరణంకే జబ్బులన్నీ తగ్గిపోతుంటాయి అన్నారు. కనుక అటువంటిది ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అందు గురించి ఇలా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అన్నారు కదా, వాళ్ళు లేదా న్యూ ఏజ్ పీపుల్ లేదా అక్వైర్ అండ్ ఏజ్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఎలా చేస్తారంటే సర్వీస్, వాళ్ళు చేసేటువంటి సర్వీసెస్ లో ఎక్కడా కూడా ఇలాంటి ఉండకుండా చక్కగా ఈ ప్రేమ అన్నటువంటిది అది కనబడుతుండడం, లేదా అందరినీ చక్కగా ప్రేమపూర్వకంగా చూస్తుండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఏ ట్రైన్డ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అండ్ దట్ స్పిరిచువల్ అవేర్నెస్ విచ్ ఎంప్లాయ్స్ ఏ కీన్ ఇంటలెక్ట్ యాజ్ ది corollary of a loving spirit. ఒక లవింగ్ స్పిరిట్ అంటున్నది అక్కడ పనిచేస్తుంటది. ఎట్లా మనం ఏం చేయడం చేత వీడికి రోగం తగ్గుతుంది. కొందరు కేషీట్స్ చాలా చక్కగా రాస్తారు. వాళ్ళు రాసినటువంటి కేషీట్కి అసలు సగం రోగం వాడికి తగ్గిపోతుంది. ఎందుకంటే వాడు చెప్పేటువంటి బాధని వాళ్ళ ఇంట్లో వాళ్ళే వినరు పాపం సరిగ్గా. అసలు నేను చెప్పేటువంటి బాధని చక్కగా విన్నారు, ముందు అదే చాలు సార్ నాకు అసలు అంటాడు. అంటే వాడికి ఉన్నటువంటి బాధను వేరేవాడు విని ఏం పర్వాలేదా, నీకు ఇక్కడికి వచ్చా, నీకు మంచి మందులు ఇస్తాడు, ఇక్కడ నీకు తగ్గిపోతుంది అన్నాడు అనుకోండి, ఆ కేసీట్ రాసేవాడు సోదరు, అంతే వాడికి అక్కడే వాడికి రిలీఫ్ వచ్చేస్తుంది. కనుక ఆ లవింగ్ స్పిరిట్ అంటుండేది ఎప్పుడు కూడా మనం చేసేటువంటి పనులు ఉండాలి. మే ఐ రిపీట్ ఇన్ అదర్ వర్డ్స్ దిస్ థీమ్ ఫర్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఈజ్ వైటల్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ది వరల్డ్ ఈజ్ ఇమెన్స్. These men and women whose mission it is to inaugurate the new age have learned the secret of silence. వీళ్ళు sealed their lips అన్నారు. సైలెన్స్ ఎక్కువగా వీళ్ళు ధ్యానం చేసుకుంటారు. అంటే వేరే వాడికి ఒక మంచి చేయడానికి సైలెన్స్ ద్వారా ఎక్కువ చేయొచ్చు అనేటువంటిది పెద్దలు మహానుభావులు వాళ్ళు చూపించారు. షిరిడి సాయిబాబా ఉన్నారనుకోండి, ఆయన సైలెంట్ అంతే, ఎక్కువ ఊరినే మాట్లాడడం ఇదేం లేదు, ప్రవచనాలు చెప్పడం ఇదేం లేదంతే.
రమణ మహర్షి ఏం ఎక్కువ ప్రవచనాలు ఏం లేవు, అంతే. వచ్చినోడు వచ్చి కూర్చోవడం, ఎదుటివాడికి మంచి చేయడానికి వాళ్ళు అక్కడ కూర్చుని అలా ఒక తపో నిమగ్నమే ఉంటారు వాళ్ళందరూ కూడా. గురించి ఈ సైలెన్స్ అన్నటువంటి ద్వారా మనం చేసుకుంటూ వెళ్ళవచ్చు అన్నటువంటి తెలుసుకునేటువంటి అసలు రహస్యం తెలిసినటువంటి న్యూ ఏజ్ పీపుల్ వాళ్ళు. బై ద స్పిరిట్ ఆఫ్ ఇంక్లూసివ్ లవ్ అన్నారు. దే ఆర్ యానిమేటెడ్ ceaselessly by a spirit of inclusive love. Their tongues lead them not astray into the field of ordinary criticism, and they permit no condemnation of others. They are animated by the spirit of protection. ఇప్పుడు కూడా మనం పురాణ పురుషుల్లో కూడా మాస్టర్ అక్కడ వార్తలు ఏంటంటే అక్కడ కంసుడు రాజ్యంలో అలా జరుగుతున్నాయట, ఇలా రాజు జరుగుతున్నాయట. ఇంతలోపల అక్కడ ఆయన ఏమంటాడంటే అగో అక్కడ ఎక్కడో గ్రామంలో ఎవడో చిన్న బాలుడు ఉన్నట్ట, వాడు ఏదో ఇది చేస్తున్నట్ట అన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఫలానాలు జరుగుతున్నటువంటి దానికి క్రిటిసిజంలోకి వాటిలోకి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు సాధనలో ఉంటున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి, ఒక మంచి అయినా సరే ఒక చెడు అయినా సరే బయట జరుగుతున్నప్పుడు అక్కడ ఒక మంచివాడు ఉంటాడు, ఒక చెడువాడు ఉంటాడు. మన మనస్సు ఎవరిని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందని మనం అంటే దట్ మీన్స్ చెడుకు మనం అక్కడ ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నాం అనుకోండి, వాళ్ళు వీళ్ళు ఏంటి సార్ ఇలా మాట్లాడతారు అలా ఇలాంటి మన బుర్రకు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, దట్ మీన్స్ మనం సెట్ చేసుకోవాలి. అలాంటి మనం మాట్లాడడం చేత ఇంకా ఏమవుతుందంటే అలాంటి థాట్స్ మనలో ఇంకా ఎక్కువ డెవలప్ అయిపోయి గురు పూజలకు ఒక ధర్మక్షేత్రానికి వెళ్ళాం అనుకోండి, ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక మంచి వాతావరణాన్ని అనుభవించి మనం వచ్చేయడం. వేరే విషయాల్లోకి మన మనసు వెళ్లకుండా ఉండేట్టుగా చక్కటి సాధన చేసుకుంటూ ఉండాలి. మనకు సీక్రెట్ ఆఫ్ సైలెన్స్ అన్నారు. ఇంక్లూసివ్ లవ్, దేర్ టంగ్స్ లీడ్ దెమ్, అది ప్రొటెక్షన్ టు దెమ్ విల్ committed the work of fostering the life of the new age. To these who have not yet reached this point in evolution and whose vision is not so clear, nor their natures so disciplined, they remain the important work. ఎక్కడైతే డిసిప్లైన్ ఉంటారో, సో డిసిప్లైన్ ఎంత చక్కగా డిసిప్లైన్ గా పనిచేస్తారో, తర్వాత డిసిప్లైన్ అనేది ఒకటి ఉండాలి మనకి. Point in evolution and whose vision is not so clear, nor their nature so disciplined, there remains the important work on a lower level of working with their kind. Their attributes and qualities bring to them those who resemble them. They do not work in such loneliness, and their work is more outwardly successful, though not always so. Outward గా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది, బట్ నాట్ ఆల్వేస్ సో. కనిపించినట్టుగా భ్రమ దొరుకుతుంది. ఎందుచేత అంటే అనక వాటిలో ఒక సరైనటువంటి విధానం లేదు. అది జాగ్రత్తగా వీడు తెలుసుకుంటాడు. వీడు ఒక సాధకుడు, ఆ చోటుకి వీడు వెళ్ళడం మానేడు. ఎక్కడైతే చక్కగా సాధన చక్కగా ఒక చక్కటి ఇది జరుగుతుందో అక్కడ మాత్రం వీడు వెళ్తాడు. It must be remembered that all work in the sight of the great ones is of equal importance. For those souls who are at the stage where a home or office provides sufficient experience, that is, for them, the supreme effort, their attempt to work is on its own level as great an achievement as to fulfill the destiny of a Christ or a Napoleon. Forget this not and seek to see life truly and not with its distinctions. పరమగురులు వాళ్ళ కార్యక్రమంలో ఒక సర్వీస్ ఎక్కువ, ఒక సర్వీస్ తక్కువ అనేటువంటిది ఎక్కువ. అన్ని కూడా సరి సమానమే. అక్కడ వాడు ప్లేట్లు కడిగేవాడికి ఎంత పుణ్యం వస్తుందో, వేదిక మీద దీపాలు వెలిగిస్తూ అక్కడ పూలదండలు సరి చేస్తున్నవాడికి అంతే. ఈ రెండిట్లో తేడా లేదు. కాకపోతే వీడికి ఇంకా నిజంగా సరైనటువంటి సాధకుడు అక్కడ పనిచేయడం ఎక్కువ హాయిగా. ఎందుకంటే వాడి ఫోటోలు ఎక్కడ బయటకు రావు. వాడు చేసుకునేటువంటి పని పొద్దున్న రాత్రి హాయిగా గురు పూజలు ఆ పంటనే ఉంటుంది. అంతే దృష్టి అది ఎక్కువ హాయి ఇంకా నిజానికి. ఫర్ దోస్ సోల్స్ హూ ఆర్ at the stage where a home or office provides sufficient experience, that is for them the supreme effort. So వీడు చక్కగా ఒక చక్కటి దైవ మందిరము, అక్కడ అంటే సర్వజీవులకు ఒక చక్కటి ట్రైనింగ్ అంటుంది ఇవ్వకూడదు. దానితో వీడు లింకప్ అయి వీడు పనిచేస్తుంటారు. సార్ supreme effort, their attempt to work in on its own level as great an achievement to fulfill the destiny of a Christ. దాంతో లింకప్ అయి అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ రకంగా వీడు జీవించాలి. Forget this not and seek to see life truly and not with its distinctions, men-made and dangerous. Distinctions లో దేకండి. ఇప్పుడు కూడా చాలా
అన్ని సాధన అంటుంటది చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత పైకి మనం మెట్లెక్కుతుంటామో అంత జాగ్రత్తగా మెట్లెక్కాలి. నేను డిస్టింక్షన్స్, డిఫరెన్సెస్ ఇవి ఎక్కువగా మనకి ఎవడైనా సరే అక్కడ ఇంకొకడు మన పక్కన చేరి వాడితో మాట్లాడదాం చూస్తే ఇలాంటివి మాట్లాడే వాళ్ళ దగ్గర మనం చేరామంటే ముందు మన సాధన పోతుంది. అందు గురించి వీలైనంత వరకు ఒక మంచి కార్యక్రమానికో, ఒక చక్కటి గుడికో, గోపురానికో వెళ్ళినప్పుడు ఫుల్ టైంలో భగవన్ నామస్మరణలో ఉండిపోవడం హాయి. ఈ గుడి గురించి అవేవో గురించి మనం మాట్లాడామనుకుంటే అమ్మో ఇక్కడ మోసాలు ఎక్కువ అండి, ఈ గుడి అనేటువంటి పేరే కానీ చుట్టూ అంత మోసాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది ఇలాంటివి ఎక్కువ మనకి చెప్పేస్తే ఆ గుడి దగ్గరలో ఉండేటువంటి ఆ 2 రోజులు కూడా మనలో ఎవడు మోసం చేస్తాడో అనేటువంటి భావన మనలో నింపకూడదు. దైవం కన్నా వేరేవాడు మనం మోసం చేసేస్తాడేమో అని చెప్పి ప్రతి క్షణం అది మనలో పనిచేస్తుంది. దానికన్నా మా అయితే ఒకళ్ళు తెలిసి అది మోసపోతాం, దానివల్ల పెద్ద నష్టం లేవు, 500 1000 పోతాయి మా అయితే, అంతకంటే పోవు. కానీ మనకి మోసపోతే పోయాం అంతవరకు, అది వేరే విషయం. కానీ ఆ 2 రోజులు భగవంతుడి మీద దృష్టి మాత్రం నిలుస్తాడు. కనుక ఎవడు ఎక్కువ తెలియగలవాడంటే ఇక్కడ ఈ రెండోవాడే ఎక్కువ తెలియగలవాడు. మీకు ఎంతసేపు ఏంటంటే ఆ 2 రోజులు మోసపోయాడు అన్నటువంటి మాట ఒకటి ఉంటుంది మన లెక్క ప్రకారం చూస్తే. వాడు ఇంట్యూషనల్ గా భగవంతుడితో లింక్ అయ్యాడు. అది అది ఫుల్లర్ విజన్ ఆఫ్ అది ఫర్గెట్ దిస్ నాట్ టు సీ లైఫ్ truly and not with its distinctions, man-made and dangerous. A disciple who has not had the fuller vision of more trained worker and who is only just learning the ABC of public work may, with all his failures and dense stupidities, be doing as well as an older disciple with his wider knowledge and experience. వాడు బోర్డు పెట్టుకోవచ్చు, వీడు బోర్డు పెట్టుకోవచ్చు, కానీ వీడు చేసేటువంటి పనికి వాడు చేసేటువంటి చాలా. వీడు ఇప్పుడే ఏబిసిడి నేర్చుకుంటున్నటువంటి వాడు మొత్తం సాధనలో లీనమైపోయి ఉంటున్నటువంటి వాడు. కనుక ఇద్దరు చేస్తున్న ఒకటే రకంగా మనకు కనబడుతూ ఉన్నా మనల్ని మనం మోసగించుకోకుండా మనల్ని మనం సరైనటువంటి మార్గంలో వెళ్ళేట్టుగా జాగ్రత్తగా మనం ముందుకు వెళుతూ ఉండాలి. దట్ కంప్లీట్స్ ద లెసన్ ఆఫ్ డే ఆఫ్ సర్వీస్. ద లాస్ట్ లెసన్ ఇస్ ద న్యూ ఏజ్ ప్రూఫ్స్ అండ్ ట్రైనింగ్. లాస్ట్ లెసన్. To those of us who are working on the inner side, the workers in the world fall into 3 groups. Who are working on the inner side, ఎవరైతే సాధనగా ఉంటున్నారో వాళ్ళు ప్రధానంగా ముగ్గురుగా విభజించామని అంటున్నారు. ఇందులో నెంబర్ 1 ఎవరంటే those few and far between who are true aquarians. Those work under real difficulties, for their vision is beyond the grasp of the majority, and they meet often lack of understanding, frequent disappointment in their fellow workers, and much loneliness. ఫస్ట్ వీళ్ళు ఎవరిట అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఎటువంటి ఇది చేస్తున్నారో ఎవరికి తెలియదు. చాలా మంది వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటారు, వీళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అంటుండేది ఎక్కువ జరుగుతుంటుంది, వీళ్ళని తిట్టడం అంటుండే జరుగుతుంది, వీళ్ళు ఎప్పుడు కూడా లోన్లీగా ఉండిపోతున్నటువంటిది ఎక్కువగా బాగా జరుగుతుంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ కేటగిరీ అన్నారు. అంటే ఏంటంటే వీళ్ళెవరు అంటే ఉదాహరణకి మనకు బాగా అర్థం అవ్వాలి అంటే టోటల్ ప్రిన్సిపల్గా జీవించేది వీడు ఇంక ముందు వెనక వీడు అది ఉండదు. అంటే వీడు ఎలా జీవిస్తాడంటే వీడు నిజానికి వీడు చేస్తున్నటువంటి సర్వీస్ అవుట్లుక్ లేదా వీడు చేస్తున్నటువంటి విషయంలో ఉన్నటువంటి అంతర్విషయం లేదా దాని లోతు ఉన్నటువంటి విషయం ఎవరికి తెలియదు. వీడు అర్థం చేసుకోలేడు. ఏమిట్రా గురుకులు చేస్తుంటే వీడు అట్లా వెళ్ళిపోతాడు ఏమిట్రా అన్నట్టుంది. కానీ నిజానికి వీడు ఎందుకు వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు. అక్కడ వెళ్ళి పలానా పేషెంట్ ఎవరికో బాగాలేదు, వాడు ట్రస్ట్ సోదరుడు, వాడు ఇంటికి వెళ్ళి వాడి దగ్గర మందులు ఇచ్చి అదంతా చేసుకుని వీడు రాత్రిప్పుడు వీడు మళ్ళీ గురుకుల దగ్గరికి వచ్చాడు. చూసావు పని టైంలో వీడు ఎగ్గొట్టేశాడంట తెలియనట్టు. అయినా వీడేం మాట్లాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వీడికి మాత్రం తెలుసు కదా ప్రతివాడికి మైక్లో వీడు అరవడు, నేను దీనికి వెళ్ళాను ఏమనుకుంటున్నాను నువ్వు, నేను తెలిసి జాగ్రత్త మాట ఇలాంటి మాట్లాడు. సైలెంట్ లిప్స్ అన్నారు, ఫస్ట్ సైలెంట్. అందుగురించి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీడు ఎక్కడ అవసరం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పని చేస్తుంది. వీళ్ళు అంటున్నావాలంటే శుభ్రంగా వీళ్ళు అంటున్నారు, ఏమిట్రా నీకు ఇచ్చిన పని ఇక్కడ వదిలేసి అటు వెళ్ళిపోయావు అన్నటువంటిదిగా అనిపిస్తుంది మిగిలిన వాళ్ళకి, లేదా చూసేటువంటి వాళ్ళకి. ఇంకోటి లేదా వీడి చుట్టూతో ఉండేటువంటి ఫ్రెండ్స్కి వాళ్ళకి, ఏమిట్రా వీడు సరిగ్గా మనతోటి కలవడు అది ఇదిగా ఉంటుండు, అయినా వీడేం మాట్లాడు ఏం చేయడు, అలా ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ గ్రూప్, ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎవరంటే those who are straight Isians. These work with much greater facility and find a more rapid
response from those around them. Their work is more doctrinal, less inclusive, and colored by the spirit of separation. వీళ్ళు రెండో వాళ్ళు ఎవరంటే పిసిఎన్ కేటగిరీ అంటే పైసెస్ ఆ పీరియడ్కి సంబంధించిన వాళ్ళు కొందరు ఉంటుంటారు. వీళ్ళు కూడా సాధకులు అంటుంటారు. వీళ్ళు బ్రహ్మాండమైనటువంటిదిగా బోర్డులు పెడతారు, అది చేస్తారు. కానీ వీడు తలచొక్క ఎక్కడ కూడా మసి అంటకుండా వీళ్ళు పనిచేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కూడా వీడు రెస్పాన్సిబిలిటీస్, రిస్క్లు ఇలాంటివి తీసుకో. రిస్క్ అంటే వీడు దాంట్లో ఉండదు అసలు. వీడు ఎక్కడ రిస్క్ తీసుకోరు. అంటే ఏదైనా ఒకటి దిగి అదేదో చేయాలంటే ఎందుకు ఆపాలి, మనం ఎత్తేద్దాం, ఇలా ఉంటుంటారు ఎక్కువగా ఇలాంటి వాళ్ళు. తర్వాత లెస్ ఇంక్లూసివ్ అండ్ కలర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ సపరేషన్. వీడు ఎంతసేపు కూడా వీడు ఎంత ఇదున్న స్పిరిట్ ఆఫ్ సపరేషన్ వీళ్ళు ఎక్కువగా పనిచేస్తారు. ఆ భావం ఎక్కువగా పనిచేస్తారు. వీడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, లేదా వీళ్ళ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, ఇలాంటిదైతే వీళ్ళలో కొంత పనిచేస్తారు. దే ఇంక్లూడ్ ద మాస్ ఆఫ్ వరల్డ్ వర్కర్స్ ఇన్ ఆల్ ది వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ హ్యూమన్ థాట్ అండ్ వెల్ఫేర్. దే ఇంక్లూడ్ ది మాస్ ఆఫ్ వరల్డ్ వర్కర్స్. వీడు ఈ పిసిఎన్ ఏజ్కి సంబంధించిన వాడు కదా, వీడు అందరినీ వీడు చుట్టూ పెట్టుకుంటాడు. కానీ మొదటి వాడిది వేరు, వీడిది వేరుగా ఉంటుంది వీడు చేసేటువంటి సర్వీసెస్. థర్డ్ వాళ్ళు ఎవరికంటే దోస్ పిసియన్స్ హూ ఆర్ ఇనఫ్ డెవలప్డ్ టు రెస్పాండ్ టు ది అక్వేరియన్ మెసేజ్, బట్ who as yet cannot trust themselves to employ the real Aquarian methods of work and message. వీళ్ళు మూడో వాళ్ళు ఎవడంటే అక్వేరియన్ ఏజ్కి సంబంధించిన విధానములు తెలుసు, కానీ అప్లికేషన్స్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. మొదటి వాడు ట్రూ అక్వేరియన్. వాడు 6 గంటలకి ప్రేయర్ ఒకరోజు చేస్తాడు, ఇంకో రోజు చేయని అవసరం లేదంటే వాడు 6:05కే ప్రేయర్ అయిపోతుంది. ఇంకో రోజు 6:50 దాకా ప్రేయర్ చేసేస్తాడు. ఏంటి దేని చేతి వీడు డిసైడ్ చేస్తున్నాడు, దేని చేతి వీడు డిసైడ్ చేయలేకపోతే అనేటువంటిది తెలిసేయడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది మిగిలిన వాడు. అలా ఉంటుంటుంది వాడిది మొదటి వాడు. రెండో వాడిదంతా కూడా ఒక సిస్టమేటిక్ అంటాడు, ఇదేదో అంటాడు, అదేదో అంటాడు. వాడు పిసిఎన్ వాడికి సంబంధించినటువంటి అంటే పైసెస్ పీరియడ్కి సంబంధించిన వాడిగా ఎక్కువగా వీడు పనిచేయడం. తర్వాత ఈ సెన్స్ ఆఫ్ సపరేట్నెస్ అంటే ఎక్కువగా వీడు పనిచేస్తుండడం. వీటిలో నేను చాలా సాధకుడిని, సీనియర్ సాధకుడిని, మీరు ఇప్పుడే ప్రేయర్ మొదలెట్టారు, మీకు ఈ విషయాలను తెలియడానికి చాలా టైం పడుతుంది అనేటువంటి భావం కలిగి ఉండడం, ఇలాంటిది ఎక్కువగా వీటిలో తెలియనటువంటి ఒక ఇది పనిచేస్తుంది రెండో వాడు. మూడో వాడు ఎలా ఉంటాడట అంటే అక్వేరియన్ ఏజ్కి సంబంధించినటువంటి విధానములన్నీ తెలుసు. అలానే వీడు పిసిఎన్ వాడు అంటే ఒక మనం బాగా అర్థం చేసుకోవచ్చు అనేది ఒక మడి ఆచారం, ఇలాంటివి ఎక్కువ వాటిని పట్టుకొని జీవించేటువంటి వాడు. అంటే వాడు ఈ పూజ అంటే ఇలానే చేయాలి, రుద్రం అంటే ఇలానే చదవాలి, ఇప్పుడు టైం అయిపోతున్నా సరే నువ్వు రుద్రం చేయాలి, అభిషేకం చేయాలి, నువ్వు గుడికి ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్టు ఉంటుంటుంది. అలా కాదురా నాయన, మనం రుద్రం చేయడం కరెక్టే, కానీ టైం కూడా ఈశ్వరుడే కదా, సమయం అనేటువంటిది ఈశ్వర స్వరూపమే కదా, కనుక కాలాన్ని మనం గౌరవించడం కూడా ఈశ్వరుని ఆరాధించినట్టే. అందుగురించి ఇప్పుడు మన సమయానుకూలంగా మనం పనిచేయడం అనేటువంటిది ఎక్కువ కరెక్ట్ అనేటువంటిది తెలుసుకునేటువంటి వాడు యాక్వేరియన్. ఈ టైంకి మనం ఏం చేయాలనేటువంటిది దృష్టి కలిగి దాని విధంగా వీడు సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతుండేవాడు యాక్వేరియన్. ఆ విషయం నీకు తెలుసు, కానీ వీడు దాన్ని వదులుకోలేనటువంటి స్థితిలో ఉంటాడు పిసిఎన్ వాడు కదా. వీడు నిజానికి తెలుసు మాస్టర్ గారి ప్రవచనాలు అలానే విన్నవాడే అయినా వీడు రుద్రాభిషేకం మొదలెట్టాడుగా టైం అయిపోయింది, 5 నిమిషాల్లో మొత్తం రుద్రం చదివేయాలి, అది చదివేయడంలో వీడు నిమగ్నం అయిపోతాడు. కానీ వీడు ప్రవచనం మాత్రం మనకి మాస్టర్ గారు ఇదని చెప్తారు. మరి రుద్రం దగ్గర ఎందుకు అలా నువ్వు చదివేసావు, మరి 5 నిమిషాల్లో రుద్రం ఎందుకు చదివేసావు? మరి శబ్దము, దాని ఉచ్చారణ, దాని వలన జరుగుతున్నటువంటి చోట్ల ఇవన్నీ మనకు అన్ని తెలిసిన విషయం కదా. మరి అంటే అప్లికబిలిటీలో వీటిలో కొంత ఇబ్బందులు పాలవుతుంటాడు వీళ్ళు. అది థర్డ్ వాడు. ఫర్ ఇన్స్టెన్స్ దే హ్యావ్ ఇన్ ది పొలిటికల్ ఫీల్డ్ ఏ సెన్స్ ఆఫ్ internationalism, but they cannot apply it when it comes to the understanding of others. They think they have a universal consciousness, but when it comes to a test, they discriminate and eliminate. వీళ్ళు వాళ్ళు చాలా అదుంది ఇదని అనుకుంటాడు, కానీ పాయింట్కి వచ్చేటికి వీడు తేలిపోతాడు. పాయింట్కి వచ్చాడు నిలబడేటువంటి వాడు ఫస్ట్ వాడు, పాయింట్కి వచ్చాడు తేలిపోయేవాడు మూడో వాడు. వీడికి తెలుసు విధానం అంతా తెలుసు వీడు, అయినా వీడు ఆచరణలో వీడు జారిపోతాడు. వాడు జారిపోకుండా వాడు నిలబడేవాడు మొదటి వాడు. వీళ్ళిద్దరిలో అది తేడా ఉంటుంది. దే కాన్స్టిట్యూట్ ఏ మచ్ స్మాలర్ గ్రూప్ దాన్ ది ట్రూ పిసియన్స్ అండ్ ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ అండ్ ఫీలింగ్ ఏ మచ్ నీడెడ్ ప్లేస్. వీళ్ళు టోటల్ పిసియన్స్ గా ఉండేవాడు కాదు వీడు, కానీ
వీడు అలా కాదు సార్, మాస్టర్ గారు చెప్పారు అంతా నిజమే, కానీ మనం ఎలా సార్, కష్టం కదండి. సో మాస్టర్ చెప్పారు అనుకోండి, అంతా స్వయం ఉపాధి పెట్టుకోవాలని ఇలా చెప్పారు, అంత బాగుంది, అంతవరకు ఆయన నమస్కారం. కానీ ఈ రోజుల్లో అవన్నీ ఎలా సార్, కష్టం కదా. ఇలాంటిది ఏదో వీడికి అనిపిస్తుంది, నిజానికి అది కరెక్ట్ అని తెలుసు, కానీ వీడు ఆచరణలో వీడు దిగలేకపోతుంది. ఇది హిస్ ప్రూపిసియన్, అలా కొంత ఇది పని. A much needed place. The problem they present, however, to the actuarial worker lies in the fact that though they respond to the ideal and regard themselves as of the new age, they are not truly so. New age వాడికి సంబంధించిన వాడిగా వీడు కనబడుతుంటాడు, కానీ they are not truly so. They see a hit of the vision and have grasped the theory but cannot express it in action. కొంచెం వాళ్ళు బిట్ ఆఫ్ విజన్ ఉంటుంది. బ్లాక్బెరీ అంటే ఓన్లీ మాస్టరీ ప్రేయర్ మాత్రమే కాదు కదా. Thus we have these three groups doing much needed work and reaching there through their united undertakings the mass of people and fulfilling thus their dharma. One group works necessarily under the glamour of public opinion. కొందరు ఈ గ్రూప్ లో మనకు పనిచేసేటువంటి కొందరు పబ్లిక్ ఒపీనియన్ బేస్ చేసుకుని పనిచేస్తుంటారు. పబ్లిక్ ఒపీనియన్ తోటి సంబంధం లేకుండా సాధనలో దిగిపోయి ముందుకు వెళ్ళిపోతుంది రియల్ యాక్వేరియన్. ఎందుకంటే యాక్వేరియన్ది మామూలు వాళ్ళకి ఎక్కడ కూడా బోధపడదు, మామూలు వాళ్ళకి ఎక్కడ కూడా అందదు ఈ సాధన. యాక్వేరియన్ ఏజ్కి సంబంధించినటువంటి సాధన ఎందుకంటే వీడు ఇక్కడ కూర్చున్నట్టు చేసేటువంటి సాధన సోల్ లెవెల్లో మిగిలిన వాళ్ళతో లింకప్ అయ్యేదంతా కూడా మనకు అక్కడి మెడిటేషన్లో చెప్పారు. ఆ సాధన వేరే వాడికి అసలు లొంగదు కాబట్టి, వేరే వాడికి అందదు కాబట్టి, వేరే వాళ్ళందరూ కూడా వీడిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. The intermediate group has a most difficult task to perform, but where there is no clear vision, the voice of those chosen environment and the voice of the inner group of world knowers are often in conflict, and they are pulled hither and thither as they respond first to one and then to the other, first to one and then to another. మరి వీడు సాధన ప్రేయర్ చేద్దామని దిగాడు, లేదా వైద్యాలయం ప్రారంభించడానికి దిగాడు, కానీ మళ్ళా మధ్యలో మూసాడు. ఎందుకు చేత అంటే వెనకాతల పిసియన్స్ వీడు వెనకాతలు ఉన్నటువంటి వాడు వీడిని లాగేస్తుంటారు. ఇది యాక్వేరియన్ ఏజ్కి సంబంధించినటువంటి సాధనలు వీడికి పరిచయం అవుతాయి, చేయాలని ఉంటుంది, కానీ వేరే కొన్ని కారణాల చేత వాడు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది జరుగుతుంది. The group of those who respond more fully to the incoming aquarian vibration register the voices of the leaders of the other two groups, but the voice of the guiding masters and the voice of the group of world masters serve to guide them unerringly forward. I have sought to explain the above modes and methods of work, for the times are hard and clarity of thought is needed if the work is to go forward as desired. సో మాస్టర్ గారి యొక్క వీడు మాస్టర్ వీడిని లీడ్ చేస్తుంటాడు, ఆయన యొక్క వాయిస్ వీడు వినడానికి ఎప్పుడు కూడా ఇది ఉంటూ ఉన్నటువంటి వాడు యాక్వేరియన్ దానికి సంబంధించిన ముందుకు. ఆయన వాయిస్ వినలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు మధ్యలో ఆగిపోవడానికి ఇది జరుగుతుంది. కనుక సరైనటువంటి విధానం మనకి తెలుసుకుని ఉండడానికి ఎప్పుడు అవసరం. ఈవెన్ సచ్ ట్రిపుల్ డిస్టింక్షన్స్ యాజ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద గ్రూప్స్ ఆర్ themselves of a separated tincture, and it is yet impossible to present any idea in its true and synthetic relation. It is a gain when the many thousands of separated groups can be grouped into three comprehensive ones, and the minds of the disciples be thus forced from the detailed analysis of the world situation among the workers with a plan. So మొత్తం ఇన్ని కోట్ల సాధనల చేస్తున్నటువంటి వాడు మొత్తాన్ని మూడుగా విభజించుకుంటే సాధనలో ఉంటున్నటువంటి వాడు వీడు ఎక్కడ ఫిట్ అవుతున్నాడు, వీడు ఎక్కడ నుంచి ఎట్లా వీడు సాధన చేసుకోవాలన్న విషయం వీడికి తెలుసు. The second group test of the sensitive disciple is fear of failure, which is based on past experience, on a realization of the immediate need and opportunity, and on an acute appreciation of individual limitation and deficiency. So fear of failure కి పనిచేస్తున్నటువంటి మనలో ఏంటంటే సెకండ్ గ్రేట్ టెస్ట్. ఈ టెస్ట్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనం ఎక్కడ మనం చేస్తున్నటువంటి పని నుంచి మనం ఫెయిల్ అయిపోతాం, సరైనటువంటి మందు ఇయ్యలేమో అంటుండేది ప్రతి వాళ్ళలోనూ పనిచేస్తుంది. కనుక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో అక్యూట్ అప్రిసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ లిమిటేషన్ అండ్ డెఫిషియన్సీ. సో ఇండివిజువల్ లిమిటేషన్ డెఫిషియన్సీస్
ప్రతివాడు కూడా అన్ని మందులు వాడికి వచ్చేవి కదండి, ఏ మాట కామాట. ఇంత రిపర్టరీ తయారు చేసినటువంటి వాళ్ళకు కూడా యాక్చువల్గా మనం హోమియో పరంగా వాడు రిపర్టరీ తయారు చేసేది అంతా కరెక్టే. కానీ యాక్చువల్గా పేషెంట్ని చూసి వీడు అందినటువంటి సింటమ్ని బట్టి, ఆ సింటమ్కి ఇచ్చేటువంటి వెయిటేజ్ని బట్టి వీడు వేసేటువంటి మంది డిపెండ్ అవ్వాలి, మన హోమియో భాషలో చెప్పుకోవాలంటే. కానీ ఎంత రిపర్టరీ అనాలిసిస్లో డ్రగ్ వీడు పట్టుకుని వీడు వేసినా ఆ థాట్ వీడికి అందకపోతే వీడు ఇంత పర్ఫెక్ట్ సిమిలర్ తీసినా వాడికి అంతే. అందు గురించి వీడిలో తెలియనటువంటి ఒక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఎక్కువ పనిచేస్తుంది. ఇలాంటి పాయింట్ పడుతున్నాడు. దీని గురించి మనం ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.